హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఈసెట్ సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. అయితే నోటిఫికేషన్లో డేట్స్ అనేవి ఏంటి, అసలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ప్రతిదీ కూడా తెలుసుకుందాం. కంప్లీట్ ప్రాసెస్తో సహా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు దగ్గర నుంచి మీ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి సీట్ వచ్చేంత వరకు, క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రతిదీ కూడా ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడమే జరిగింది. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ముందుగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈసెట్ సంబంధించి. సో ఇక్కడ చూసుకుంటే కొద్దిగా కిందకు స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ మొత్తం చెప్తారు. సో ఈసెట్ 2024 ఫేజ్ 1 డీటెయిల్ నోటిఫికేషన్ అని చూడండి. సో దాని మీద క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. సో మీరిక్కడ చూస్తున్నారు కదా! మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. ప్రతీది కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. సో మొత్తం ఇక్కడ ఈ డేట్స్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనకు కౌన్సిలింగ్ అనేది మనకి ఈ నెల రేపటి నుంచి అంటే 26వ తారీఖు నుంచి మనకి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే హెల్ప్‌లైన్ సంబంధించి అంటే ఆన్‌లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్రూవ్డ్ సర్టిఫికేట్స్ నోటిఫైడ్ హెల్ప్‌లైన్ సెంటర్స్. అంటే మన వెరిఫికేషన్ అంతా కూడా మనకు ఆన్‌లైన్‌లో జరుగుతుంది. అది 27వ తారీఖు నుంచి అయితే ఉంటుంది. అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్ చూసుకుంటే జూలై 1 నుంచి జూలై 4 వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ చూసుకుంటే 5వ తారీఖున అయితే వెబ్ ఆప్షన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సీట్ అలాట్‌మెంట్ చూసుకుంటే మనకి 8వ తారీఖున సీట్ అలాట్‌మెంట్ అయితే చేస్తారు. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ చూసుకుంటే 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు. సో క్లాస్ వర్క్ చూసుకుంటే 10వ తారీఖున మనకి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఉంది. సో ఈ డేట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కౌన్సిలింగ్ టైంలో చాలా యూజ్ అవుతది. సో మనకి రేపటి నుంచి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఎలా ఫిల్ చేయాలి, అసలు కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. సో రేపు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలా చేయాలో మీకు అప్డేట్ చేస్తాను. అండ్ ఈ మొత్తం ఒకసారి నోటిఫికేషన్ అంతా కూడా డీటెయిల్‌గా చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ సంబంధించి ఎలా చెక్ చేసుకోవాలి, సో ప్రతిదీ సర్టిఫికేట్ ఏమేమి కావాలి, ప్రతిదీ కూడా. అండ్ అలాగే ఇక్కడ ఇంకోటి కూడా మెన్షన్ చేశారు చూడండి. సో ఆల్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ 1 టు లాస్ట్ ర్యాంక్ ప్రాసెసింగ్ ఫీజ్ 26-30 వరకు మనం మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్ థింగ్ చూడండి, ఓసీ, బీసీ వాళ్ళకైతే 1200, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 600 అని చెప్పేసి ఉంది ప్రాసెసింగ్ ఫీజ్ అనమాట. సో మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకోవచ్చు, పేమెంట్ అయితే చేయాలి. అది ప్రాసెసింగ్ సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, ప్రతిదీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. చాలా కేర్‌ఫుల్‌గా చదువుకోండి ప్రతిదీ కూడాని. సో ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తే ప్రతిదీ నోటిఫికేషన్ మనకు ప్రతిదీ డీటెయిల్‌గా ఇచ్చారు. మీరు ఒకసారి చెక్ చేయండి ప్రతిదీ కూడాని. సో స్పాట్ కోటా సంబంధించి కానీ, అండర్ కోటా, స్పోర్ట్స్ కోటా సంబంధించి కానీ ప్రతిదీ కూడా మెన్షన్ చేయడమే జరిగింది. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కిందైతే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఈ నోటిఫికేషన్ ఒకవేళ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్‌లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కిందైతే కామెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.